హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను హ్యాండ్స్ చెప్తున్నాను చాలా క్లియర్ గా. 42 ఇంచెస్ వాళ్ళకి ఏంది సంకబట్ట పడకుండా ఎలా కట్ చేస్తానో చూడండి. ఇప్పుడు ఇది ఉంది కదా మడత, ఇది ఇటు సైడ్ ఏంది ఇటు అంచులు ఉన్నాయి. ఈ అంచులు అటు సైడ్ ఉంచుకొని మనం దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా వేసుకుంటే చంకబట్ట పడుతుంది. ఇప్పుడు మేము ఇలా పెడుతున్నాము. ఇలా పెడితే ఇది చంకబట్ట పడకుండా ఎలా కట్ చేస్తున్నాను చూడండి. 42 సైజ్ అంటే మామూలు కాదు. అంత సైజు వాళ్ళకు కూడా చంకబట్ట పడకుండా ఎలా కట్ చేయాలో చూడండి, క్లియర్ గా చెప్తున్నాను. ఇది తీరా పెట్టుకోవాలా. దీనికి ఇటు సైడ్ కింది భాగం, ఇటు సైడ్ చంక ఉంచుకోవాలా. ఎందుకంటే చంక ఇలా డౌన్ వచ్చేస్తుంది కాబట్టి ఈ డౌన్ లకి ఇది అన్నది వెళ్ళిపోతుంది. మనం ఇటు నుంచి ఇటు తీసుకుంటాం అనుకోండి. హ్యాండ్ అన్నది చూడండి, నేను చాలా క్లియర్ గా చెప్తున్నాను. హ్యాండ్ అన్నది ఇలా తీసుకుంటాం అనుకోండి, ఇక్కడ తక్కువ పడుతుంది కదా, తక్కువ పడుతుందని ఇప్పుడు నేను హ్యాండ్ వచ్చేసి ఇలా తీసుకుంటున్నాను. ఇలా తీసుకునేసరికి ఇగో చూడండి, ఇక్కడి వరకు ఉంది. ఇక్కడి వరకు ఉంటే ఏంటి, ఈ డౌన్ లకి వెళ్ళిపోతుంది, చంక షేప్ లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి నేను అలా తీసుకుంటున్నాను. ఇలా కరెక్ట్ గా మడక వేసుకొని దీనిపైన ఇది ఇప్పుడు దీనికి అంచు ఉందా, బార్డర్ ఉందా, ఏమి ఇచ్చిండు అనేది చూసుకోవాలి. మనము హెమ్మింగ్ కి ఉంచకూడదు, ఎందుకంటే ఇది ఇచ్చిండు కాబట్టి హెమ్మింగ్ లేకుండానే కట్ చేయాలి. అంటే టోటల్ మొత్తము కొంచెం పుట్టుకు వదిలేసి ఇగో ఇక్కడ వరకే ఉంది చేతి. అంటే ఇదంతా మళ్ళీ క్లాత్ వేస్ట్ అవుతుంది కదా, మళ్ళీ చంక మీద క్రాస్ పట్టి వెళ్ళాలి. చూడండి, క్లాత్ ని ఎలా తీసుకుంటే ఎటు వేస్ట్ కాదన్నది కూడా ఇలా చూసుకుంటూ సరి చేసుకోవాలి కంపల్సరీ. ఇలా మీటర్ తీసుకోవాలి, మీటర్ తీసుకుంటేనే ఇలా సరిపోతుంది అన్నట్టు. ఇంకా బొటిక్ వాళ్ళకు సరిపోతుంది, మాకు సరిపోదు అని అనుకుంటుంటారు కదా. ఊకే చంక బట్టలకు చాలా రిస్క్ పడతా ఉంటాము. చంక బట్టలు వేయంగానే ఇది 1/2 అవర్ టైం తీసుకుంటది చంక బట్టలకు అనేసి ఇలా చూసుకుంటూ సరి చేసుకుంటూ ఉండాలి. ఇక ఇలా మార్కు కరెక్ట్ గుర్తు. ఇది ఇలా హైట్ ఇక్కడ వరకు ఉంది, ఇక్కడ వరకు ఉంది. ఎక్స్ట్రా ఇది ఇక్కడికి 2 ఇంచెస్. ఇది 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 కరెక్ట్ హైట్. హైట్ అన్నది ఒక లైన్ డ్రా చేసుకోవాలి, ఈజీగా వస్తుంది. హ్యాండ్ అన్నది చాలా మంది రిస్క్ పడతారు, గోలు అన్నది తప్ప తీసుకుంటారు. అలా కాకుండా ఇలా సీదా ఉంచి, హ్యాండ్ అన్నది సీదా ఉంచి ఇలా గుర్తులు పెట్టేసుకోవాలి. చాలా ఈజీ అనిపిస్తుంది. 1 ఇంచు కంటే ఎక్కువ, ఎందుకంటే 42 సైజ్ అంటే చాలా ఎక్కువ కదా. ఇది అన్నింటికి మనం ఇంచ్ వరకు స్ట్రేట్ గా తెచ్చి అక్కడ డౌన్ చేస్తాం కదా. ఇది ఇంచున్నర వరకు స్ట్రేట్ తెచ్చి అప్పుడు డౌన్ చేయాలి. ఎందుకంటే ఇది చాలా మైండ్ లో పెట్టుకోవాలి కట్ చేసేటప్పుడు. ఎందుకంటే వాళ్ళది ఈ బాడీ ఇది ఎక్కువగా ఉంటది కదా, ఇది ఎక్కువగా ఉన్నప్పుడు ఇది కూడా ఎక్కువగా తీసుకోవాలి అన్నట్టు. ఇది 1.5 ఇంచ్, 1.5 ఇంచ్ నుండి ఇలా డౌన్ చేసుకుంటూ రావాలి. చూడండి ఎంత ఈజీగా వచ్చేసింది. ఇది ఇలా స్ట్రేట్ గా రావాలి. దీనిలాగానే ఇలా చేయొద్దు, ఇలా చేస్తే మనకి ఇలా పట్టేసినట్టు అవుతుంది అన్నట్టు. కాకుండా ఇలానే వేయాలి. ఎంత ఈజీగా చెప్పినా నేను హ్యాండ్ను, మీరు కూడా ఇలాగే చంకబట్ట పడకుండా 1 మీటర్ క్లాత్ తెచ్చుకోండి. కొంచెం పైసలు 5 రూపీస్ పోతే గానీ చంకబట్టలు లేకుండా ఇలా కట్ చేసుకోవచ్చు, ఇంత లావుగా ఉన్న వాళ్ళకైనా కానీ. ఇప్పుడు మనం ఇక్కడ గుర్తు ఇలా పెట్టుకుంటే, లేకుంటే రోలర్తో అయినా దీంతో బీలర్ ఇలా
కుట్టేటప్పుడు చాలా ఈజీగా మనకు ఇగో చూడండి అంతటికి పడుతుంది. ఇదిగో ఇలా పడింది చూడండి. ఇది ఇలా పడుతుంది. మనము పక్కల కుట్లు వేసినప్పుడు ఈజీగా వేసుకోవచ్చు అన్నట్టు. చూడండి ఇప్పుడు మనము లోతు చంక లోతు కూడా చాలా మంది చాలా రిస్క్ పడతా ఉంటారు. ఇలా తీసినామని ఓపెన్ చేసిన కదా, ఇప్పుడు ఇంచున్నర ఇక్కడ వరకు ఉంచినాం కదా, ఇది 1 ఇంచ్ ఉంచి ఇక్కడ నుండి ఇలా ½ ఇంచ్ డౌన్ మిడిల్లో ½ ఇంచ్ వరకు లోపలికి తీసుకోండి. టేప్తో చూపించండి. ½ ఇంచ్ ఇది కదా, ½ ఇంచ్ ఇది ఇప్పుడు లోతని గుర్తుపట్టడానికని ఒక మార్క్ వేసేసిన, లేకుంటే ఇలా మార్క్ వేసుకోండి. ఇది చేతు. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కామెంట్లో పెట్టండి. మీరు మొత్తం టోటల్గా చూడండి, కంప్లీట్ వీడియోని చూడండి. కంప్లీట్ వీడియో చూస్తే చాలా అర్థమవుతుంది. మధ్యలో స్కిప్ చేసుకుంటూ చూస్తారనుకోండి అర్థం కాదు, సగం సగం అర్థమవుతుంది. ఇలా మొత్తం చూడండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.